ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మన యోగులు ఇచ్చినటువంటి విద్య. కానీ ఒక విషయం, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు యోగాన్ని శాస్త్ర ప్రకారంగానే చేస్తారు. చేసేవాళ్ళంతా శాస్త్ర ప్రకారంగానే. ఇలాంటి ఈ యోగా పేర్లన్నీ స్టాండర్డ్ తెలిసిన వాళ్ళు ఎవరు పాశ్చాత్య దేశాల్లో చేయరు. వాళ్ళు ఆసనం వేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మీరు ఎన్ని ఆసనాలు చూస్తారు. ఒక అయ్యంగారు స్టూడెంట్ని చూడండి, ఆసనం వీరభద్రాసనం మొదటి ఆసనం అంటే ఎలా ఉంటుందో చూసారా? ఎడమ పాదం ఇలా, కుడి పాదం ఇలా, అవునా? సో రెండు ఈ మధ్య భాగానికి ఇలా ఉండాలి, నీ వెయిట్ మొత్తం ఈ అవుటర్ దాని మీద ఉండాలి అని చెబుతాడు. కృష్ణమాచార్య దగ్గరికి వెళ్తే సో అయ్యంగారు అయితే ఇలా వెళ్ళాలని చెబుతాడు, ఇలా పెట్టమని చెబుతాడు, అవునా? సో సమస్థితిలో ద్వి అని చెబుతాడు. ఇలా విభజించి సో నెమ్మదిగా ఇది చూసుకోమని చెబుతాడు. ఇది చూసుకొని నెమ్మదిగా ఏంటనంటే ఇది చూసుకొని నెమ్మదిగా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా పాదాన్ని మీ మోకాలు మీ చీలమండల వెనక ఉండాలని చెబుతాడు. సో నెమ్మదిగా ఈ పాదం మీద ఇప్పుడు మీ భారం అనేది ఎడమ మోకాలు ఫ్రీగా ఉండాలని చెబుతాడు. మీ మోకాలు మీ యొక్క ఎడమ పాదం యొక్క బొటనవేలుని చూడాలని చెబుతాడు. సో ఎడమ పాదం యొక్క ఔటర్ ఎడ్జ్ మీద మీ యొక్క భారం ఉండాలని చెబుతాడు. ఈ విధంగా అప్పుడు దాని యొక్క ప్రయోజనం మీకు చేకూరుతుంది. ఇది శాస్త్రం, ఇది శిక్షణాక్రమం. అయ్యంగారు గారు శిక్షణాక్రమంలో పర్ఫెక్ట్. అంటే ఆసనాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, నొప్పి తెలియకుండా ఎలా చేయాలి, స్థిరంగా ఎలా ఉండాలి, సమత్వంలో ఎలా ఉంచాలి, ఇలా ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఎందుకు చూడాలి. వీరభద్రుడు అని అంటే బాణం వేసేటువంటి వాడు శివుడు. బాణం దక్ష ప్రజాపతి మీద ఉగ్రుడైనటువంటి ఆ శివుడు బాణం ఎక్కువ అంత శక్తినిచ్చేటువంటిది. శరీరంలో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి కండరాలకి, కాళ్ళలో ఉండేటువంటి కండరాలకి హ్యామ్స్ట్రింగ్స్ కానీ, క్వాడ్రిసెప్స్ కానీ, ఆ తర్వాత గ్లూటియల్ మ్యాక్సిమస్ కానీ, మినిమస్ కానీ, ఆ తర్వాత గ్లూటియస్ మైనస్ కానీ, పెరిఫార్మిస్ మజిల్ కానీ, అడక్టార్ మజిల్స్ కానీ, థై అడక్టార్ మజిల్స్ కానీ, ఆ తర్వాత ఫెమరల్ హర్నియా ఈ మజిల్స్ కానీ, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి ట్రంక్లో ఉండేటువంటి కోర్ మజిల్స్ కానీ, అబ్డమినల్ రెక్టర్స్ని కానీ, ఇలాంటి కండరాలన్నింటినీ చక్కగా వ్యాయామం కలిగించేది ఇది. ఈ మధ్యకాలంలో మనం చేస్తున్నాం ఇలాంటి ఆసనాలు. మీరు పాశ్చాత్య దేశాల్లో ఏ స్టూడియోకి వెళ్ళండి అది చేస్తాడు. ఎలా చేయాలి? మీరు ఆసనం చేశారనుకోండి, నేను వెంటనే చెప్పేయగలను ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో. అందులో నేనే కాదు, మీరు పాశ్చాత్య దేశాల్లో ఏ టీచర్ని బట్టరండి వెంటనే చెప్పేస్తారు. ఎందుకని? వాళ్ళకి శరీరం పట్ల పూర్తి అవగాహన ఉంది, శాస్త్రాన్ని డెవలప్ చేశారు, వాళ్ళు సరి అయినటువంటి స్టాండర్డ్ మెథడ్స్ని ఫాలో అయ్యారు. అయ్యంగారు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడే? కృష్ణమాచార్య వద్దనే కదా. ఆయన ఒక క్రమాన్ని బాగా అభివృద్ధి చేశారు. అలాగే పట్టాభిజ సృష్టి క్రమంలో ఆయన దిట్ట, రక్షణ క్రమంలో ఆయన దిట్ట. అదే కృష్ణమాచార్య వారి యొక్క కొడుకు దేశికాచార్య, ఆయన వినియోగంలో ఆధ్యాత్మిక క్రమంలో దిట్ట, చికిత్సా క్రమంలో దిట్ట. సో వీళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఇలా వెనక్కి వెళ్ళి ఇలా చేసి ఇవన్నీ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా, చూడటానికి ఎంత చక్కగా ఉంటుందో. అలైన్మెంటు, బ్యాలెన్సు పర్ఫెక్ట్. సో మన శరీరాన్ని విగ్రహంలా చేసేది యోగా. సో అందుకే పాశ్చాత్య దేశాల్లో యోగాని అంత లైక్ చేస్తారు, ఎందుకంటే బాడీని పర్ఫెక్ట్గా స్కల్ప్ట్ చేస్తుంది కనుక. సో అలా యోగాని ఈ యొక్క వెహికల్ని ఆథరైజ్డ్ సర్వీస్ ఇంజనీరే సో చేయాలి. ఎవరు? అదే చెప్తున్నారు, ఏ గురువు చెప్పినా అదే కదా. సో పూర్వకాలంలో ఇచ్చినటువంటి ఆ యోగాని బాగా అర్థం చేసుకొని సో సరిగ్గా సాధన చేయాలని చెప్తున్నారు. మనం ఏమీ చేయలేనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక క్రమంలో ఎలా చేయాలో చూసాం. సృష్టి క్రమంలో అంటే హార్ట్ యొక్క రికవరీ రేట్ని పెంచుకోవడానికి ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. రక్షణా క్రమంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఈ తేడాలన్నీ నేర్చుకుంటున్నాం. సో ఈరోజు సృష్టి క్రమంలో అంటే హార్ట్ రికవరీ రేట్ని పెంచడానికి మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ కూడా నేర్చుకుంటున్నాం. సో ఆ బాక్స్ బ్రీదింగ్ అనేది మనం రెండు విధాలుగా నేర్చుకున్నాం. ఒకటి ఇలా ఉంచి పెక్టరాలిస్ మైనర్ మీద పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాణాయామం. మన గాలిని ఆక్సిజన్తోనే అగ్నిని మండించడం అనేది చాలా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యూయల్ కన్జంప్షన్. అది మీ యొక్క ఎండ్యూరెన్స్ని అమోఘంగా పెంచుతుంది. అది యోగా విద్యలో మాత్రమే ఉంది. సో మీరు స్థూలమైనటువంటి అంటే మీరు కట్టెపోయితోటి వండితే ఎంతసేపు పట్టాలయ్యా మీ అన్నం ఉండటానికి? ఆ కట్టెపోయి పోయింది. ఆ తర్వాత అంటే అది పృథివీతత్వం అని అంటాం. ఆ తర్వాత ఏమొచ్చిందయ్యా? కిరోసిన్ వచ్చింది.
ఆ కిరోసిన్ పెట్టి ఇక దాంట్లో గ్యాస్ కొట్టి 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 అవునా, గుర్తుందా? సో గ్యాస్ కొట్టి కొట్టి లేదా ఆ బత్తీలన్నీ అవునా, సో దాంట్లో ఉండేటువంటి అవన్నీ ముట్టించి అందులో కిరోసిన్ నింపి ప్రతిరోజు దాని మీద ఉండేటువంటి అవునా, సో దాన్ని ఏది ఆ బూడిదని దాన్ని మొత్తం తీసివేసి అవునా, సో దాన్ని చక్కగా పెట్టి ఇక దాని మీద స్టవ్ మీద ఏది ముట్టించుకుని వండుకొని అది లిక్విడ్. సో ఆ స్థూలం కంటే అబ్బా ఈ కట్టెల పొయ్యి పోయింది, అబ్బా సో ఈ స్టవ్ వచ్చింది, ఎక్కడ చూసినా కిరోసిన్ గురించి ఎక్కడ చూసినా కూడా క్యూలే, అవునా కదా? అది పోయింది. ఏమొచ్చిందయ్యా? ఇప్పుడు గ్యాస్ వచ్చింది, ఎల్పిజి గ్యాస్ వచ్చింది. ఇక ఎల్పిజి గ్యాస్ వచ్చేసింది. సో ఆ కిరోసిన్ ప్రతిసారి ఇలా వచ్చిందో లేదో అలా అయిపోతుంది, అలా వచ్చిందో లేదో అయిపోతుంది, అవునా? దానికంటే ఇంకా ఎఫిషియెంట్ ఏమొచ్చిందే ఇప్పుడు గ్యాస్. ఆ గ్యాస్ సో ఇలా టక్ మని ఇలా అన్నావో లేదో ఒక్క నిప్పు కనిక చాలు, అవునా? సో కట్టెల పొయ్యి మీద గంట సేపు పట్టేది ఇప్పుడు దీని మీద 10 నిమిషాలే. ఇంకా హైలో పెట్టావనుకో అది ఎంతసేపు అట్లే. ఇంకా నువ్వు వండుకునే గిన్నె కనుక నిజంగా శాస్త్రీయంగా ప్రమాణంతో చేస్తే అరగంట సేపు పట్టేది కూడా 15 నిమిషాలే పడుతుంది. అవన్నీ తర్వాత నేర్చుకుందాం లేండి. వండుకునే గిన్నె ఏం ఉండాలి, తినే పళ్ళెం ఎలా ఉండాలి, వాటికి కూడా ప్రమాణం ఉందయ్యా. సో వాటితో నేర్చుకుంటే అవన్నీ తెలుసుకుంటేనే జీవితం అనేది జీవించటం ఏమిటో తెలుసుకోవాలయ్యా ఫస్ట్, అవునా? మనం పోయే రోజు బంగారం రాదు కానీ బంగారం ప్యూరిటీ మనకు తెలుసు, 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ అంటాం. కానీ మనం పోయే రోజు వస్తుంది బంగారం తింటామయ్యా, తినం కదనయ్యా. ప్రతిరోజు తినేటువంటి ఆ ప్లేట్ ఉంది చూసావా, స్టీల్ ప్లేట్ అంట, నిజంగా ఏం స్టీల్ కనుక్కున్నావా? సో అందులో దానికి నల్లగా అక్కడ రంధ్రాలు కూడా పడ్డాయి, అవునా? సో మరి అలాంటి ప్లేట్లో ప్రతిరోజు తింటే ఏం పోతుందో లోపలికి ఒకసారి ఆలోచించేవా? మరి అది SS 202 304 304L మరి నువ్వు వండుకునేటువంటి కుక్కర్ ఏదైతే ఉందో అది ఏ స్టీలు? SS 316 316D 316S లేకుంటే 310 లేకపోతే అది ఉట్టి 304 లేకుంటే 202 ఆలోచించేవా? ఎందుకు సార్ మాకు అవన్నీ ఎందుకు సార్? అరే అక్కడ పక్కన దొరుకుతుంది కదా సార్, స్టీల్ దుకాణంలో దొరుకుతాయి కదా సార్, ఆ స్టీల్ దుకాణంలో దొరికేటువంటివి కొనుక్కొచ్చుకుంటాం. సో అక్కడే పొరపాటయ్యా. సో ఈ వెహికల్కి మనం సో ప్రతిదీ చూసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఈ విషయాలు చెప్తానులేండి. అలాగే ప్రతిదానికి కూడా ప్రమాణం అనేది అవసరం. సో మనం సో ఈ యొక్క టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ ఎయిర్ ఎల్పిజి గ్యాస్ని ఉపయోగించేటువంటి స్టవ్లు ఇప్పుడు మనం అంతా వాడుతున్నాం. సో ఇంకా దానికంటే ఆకాశతత్వంతో వాడేటువంటి రేపటి రోజు టెక్నాలజీ, ఆకాశతత్వంతో ఉపయోగపడేటువంటి టెక్నాలజీ ఇది కూడా లేదు. ఇంకా అది ఇంకా ఫాస్ట్ వస్తుంది, ఇంకా అక్కడి వరకు టెక్నాలజీ రాలేదు. సో మన పూర్వీకులు అదే చెప్తున్నారు, అవునా? సో ఎయిర్ని ఉపయోగించి నువ్వు ఎండ్యూరెన్స్ పెంచి దాని యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది, నీ కొవ్వు కరగడం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాన్నే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. దానికి భస్త్రికా కపాలభాతి అగ్నిసార్ అంటాం. కానీ స్థూలకాయం ఉండేటువంటి వాళ్ళు భస్త్రికా కపాలభాతి చేశారనుకోండి, థొరాసిక్ ప్రెషర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుందయ్యా, బీపీ తగ్గదు. సో చాలా జాగ్రత్తగా చేయాలి, యోగ విద్యని సూక్ష్మంగా నేర్చుకోవాలి. అందుకే ప్రాణాయామం అనేది ఏ స్టెప్లో ఇచ్చాడు హఠయోగంలో? అది 4వ భాగం అయి ఉంది. 4వ భాగం, అది 2వ భాగం కాదు. షట్క్రియ మొదటి భాగం అయితే, ఆసనం 2వ భాగం అయితే, ముద్రాబంధన అనేది 3వ భాగం అయితే, 4వ భాగం అనేది ప్రాణాయామం. నేను డైరెక్ట్గా ప్రాణాయామంతో మొదలెడతాను అని ఎక్కడ చూసిన చెట్టు కింద ఎక్కడ అసలు చేసే అర్హత ఉందా లేదా? ఆ శరీరాన్ని తయారు చేసేవా లేవా? నీ లంగ్స్ టైడల్ వాల్యూమ్ ఉందా లేదా? నీ యొక్క రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత ఉంది? లంగ్స్ కెపాసిటీ ఎంత ఉంది? నీకు హార్ట్ రేట్ ఎంత ఉంది? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత శాస్త్రబద్ధంగా చేస్తే నీకు ప్రయోజనం చేకూరుతుందయ్యా. సో అలా యోగా అనేది శాస్త్ర ప్రకారంగా నేర్చుకోవాలి. అందుకే టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్తో మొదలెట్టాలి. పెడితే అప్పుడు మీ యొక్క అమోఘ అన్నీ సమకూరుతాయి. గాలిని ఉపయోగించి దీన్ని మండించడం, దేన్ని? శరీరంలో ఉండేటువంటి ఇంధనాన్ని, శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ని మండించాలంటే గాలి ఉండాలి, ప్రాణవాయువు ఉండాలి. అందుకే ప్రాణవాయువుతో చేసేటువంటిది. ఎందుకు? ఇలా అన్నప్పుడు ప్రతి కణం కదులుతుంది, కంట్రాక్ట్ అవుతుంది,
ఎక్స్పాండ్ అవుతుంది, కంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. కాల్షియం అయాన్ యాక్టివేట్ అవుతుంది, పొటాషియం అయాన్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఇక్కడ పీల్చుకునేటువంటి గాలి అనేది లోపలికి మొత్తం పై నుండి కిందికి వెళ్తుంది. శరీరంలో ఏదైనా కదలని భాగం ఉందా? చూడండి. సో ఎనీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, సో డెన్సిఫికేషన్ బిగిన్స్, స్ట్రెంగ్త్ అనేది మొదలవుతుంది. అవునా? సో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ బట్టి ఎంతైతే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుందో దాన్ని బట్టి నీ యొక్క మజిల్ యొక్క డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి నీ యొక్క రక్తనాళాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, క్యాపిలరీ డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నీ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. సో ఆ ఎండ్యూరెన్స్కి పెరగాలంటే, క్యాపిలరీ కెపాసిటీ పెరగాలంటే నీ యొక్క లీన్ మజిల్, నీ యొక్క సన్నగా ఉండేటువంటి కండరం పెరగాలి, సన్నగా ఉండేటువంటి కండరం సాగాలి, ఇంకా పెరగాలి. సో లావుగా పెరగకూడదు కండరం అనేది, సో సన్నగా పెరగాలి, లీన్ మజిల్ అని అంటాం. సో లీన్ మజిల్ ఉన్నామంటే నీ హార్ట్ అమోఘంగా ఉన్నట్లు లెక్క. సో దానికి ఇది పనికొస్తుంది. ప్రతి కణజాలంలోకి ఆక్సిజన్ పంపించడానికి అద్భుతంగా పనికొస్తుంది. సో అందుకని చేస్తున్నాం. ఇది నేర్చుకున్నాం. ఎక్కువగా జంప్ చేయకండి అని చెప్పినాం. మీరు గ్లాసును గట్టిగా కొట్టారనుకోండి, ఇలా 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 కొట్టారనుకోండి, అందులో ఉన్నది కాస్త బయటకు వచ్చేస్తుంది. అలా చేయకండి. కొంచెం ఇలా ట్యాప్ చేస్తే చాలు. మొదట్లో ఇది నేర్చుకున్నాం. ఇంకా సో నెక్స్ట్ థర్డ్ లెవెల్, దీన్ని యాక్ వాకింగ్ అని అంటాం. యాక్ అంటే టిబెట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క బఫెలోస్ ఏవైతే ఉంటాయో, సో లేదా వాళ్ళ యొక్క ఆవులు ఏవైతే ఉంటాయో, సో వాటి జడల బర్రె అంటాం, అవునా, యాక్ అంటాం. సో అది చాలా వెచ్చదనాన్ని ఇస్తుంది. సో అది అలా నడుస్తుంది, అంత బ్యాలెన్స్ వస్తుంది దానికి. అంత ఆక్సిజన్, తక్కువ ఆక్సిజన్ ఉండేటువంటి దాంట్లో కూడా అది తట్టుకుంటుంది. అందుకే ఇంకా దాని వెనక నడిచేటువంటి షెర్పాస్ ఇంకా అమోఘం, పొట్టిగా ఉంటారు. సో వాళ్ళ యొక్క శరీర దారుఢ్యం చూడండి, వాళ్ళ యొక్క ఆక్సిజన్ చూడండి. వాళ్ళ అలా హిమాలయాస్ మీద పరిగెత్తుతాడు, అలా వచ్చేస్తాడు. ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టుకోడు. మనలాంటి వాళ్ళైతే ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్ అవసరం అవుతుంది. అందరూ ఆ హిమాలయ పర్వతాలను ఎక్కే వాళ్ళ గురించి మాట్లాడతారు, కానీ అసలు వాళ్ళని గైడ్ చేసేటువంటి షెర్పాల గురించి మాట్లాడారు, చూశారు అసలు. సో వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క స్వస్థత ఉండేటువంటి విధానాలన్నీ గొప్పనేటువంటి యోగ సాధనలు ఇవి. అందుకే ఇలా మనం ఇది చేసాం. నెక్స్ట్ కావాలంటే సో ఈ మూడోది నేర్చుకోబోయే ముందు ఇంకొకటి కూడా వేరే నేర్చుకోవచ్చు. సో దాన్ని బాక్స్ బ్రీదింగ్, యాక్ వాకింగ్ అని అన్నాం కదా, బాక్స్ బ్రీదింగ్లోకి దీన్ని బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఇలా పెట్టి కాళ్ళు ఇలా పెట్టి దీన్ని యాక్ వాకింగ్, బాక్స్ బ్రీదింగ్ని యాక్ వాకింగ్ అంటాం. ఇప్పుడు దీన్ని బాక్స్ బ్రీదింగ్ అంటాం. జంప్ ఇక్కడ ఇలా ఇలా చేస్తాం. చూడండి, మోకాళ్ళు వంగాలి. స్క్వాట్, ఉత్కటాసనం వస్తుంది ఇక్కడ. అప్పుడు ఇది బలంగా అవుతుంది. కండరాలన్నీ, శరీరంలో ఉండే కండరాలన్నీ ఇది మళ్ళీ ఇటు ఇలా పెట్టి చేసేటువంటి ఏ వయసులో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. మీరు చూడండి, ఒక వారం రోజులు చేసి చూడండి. రోజంతా ఎప్పుడైనా చేయొచ్చు, చేయండి. మీ కాలు ఎంత బలంగా అయ్యో చూడండి, మీ మోకాలు నొప్పులు తగ్గుతున్నాయా లేదా చూడండి. వారం రోజులు చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు చేయండి. మీ ఆఫీస్లో కూడా ఉంటారు కదా, కొంచెం టైం దొరుకుతుంది కదా భోజనానికి ముందు, ఇచ్చేయండి, చేయండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూడండి. సో ఈ విధంగా చేసేది. ఇందులో చెప్పాను కదండి, 17 స్టెప్స్, 17 స్టెప్స్ ఉంటాయి. అవి నెమ్మదిగా నేర్చుకుందాం. శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, ఇలా చేసి చేతులను ఇలా ఫ్రీ చేసి, మళ్ళీ ఇలా వెనక్కి ఫ్రీ చేసి, నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా మనం మళ్ళీ కుడివైపుకి ఇలా ఫ్రీ చేసుకుని పీల్చుకుంటూ వదిలేస్తూ, శరీరంలో ఎక్కడా కూడా ఏ కండరంలో కూడా టెన్షన్ ఉండకూడదు.
ప్రతి కండరం కూడా పూర్తిగా రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి, పూర్తిగా సడలించి ఉండాలి. చక్కగా ఇలా చేసి నెమ్మదిగా చేతుల కిందకి తీసుకొచ్చి ఫ్రీ చేసుకొని అవునా, మళ్ళీ నడుము చుట్టూ ఉండే కండరాలని, నడుము పైన ఉండే కండరాలని, కింద ఉండే కండరాలని ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా నెమ్మదిగా ఇలా చేస్తూ. సో మొదలు ఏం చేయాలి? రక్షణాక్రమం చేయాలి. రక్షణాక్రమం తర్వాత సృష్టి క్రమంలోకి వెళ్ళాలి. రక్షణాక్రమం అంటే నెమ్మదిగా ఆసనంలోకి బరువును ఉపయోగించి కండరాన్ని సంకోచింప చేయటం, మజిల్ కంట్రాక్షన్. ఎంటైర్ ప్రాసెస్ ఇస్ మజిల్ కంట్రాక్షన్. కండరాన్ని టైట్ చేయటం. కండరాన్ని ఎప్పుడు ఏ బరువు ఎత్తినా కండరం టైట్ అవుతుంది. మరీ ఎక్కువ హైయెస్ట్ లెవెల్లో ప్రెషర్ పెట్టి టైట్ చేస్తే, ఫోర్స్ పెట్టి టైట్ చేస్తే దాన్ని పవర్ అంటాం. అది వెయిట్ లిఫ్టర్స్ చేస్తారు, మనం చేయకూడదు. అలా చేస్తే మజిల్ ఉబ్బుతుంది, లావ్ అవుతుంది. అలా అయ్యే మజిల్లో ఆక్సిజన్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. సో అలాంటి మజిల్లో టెస్టోస్టెరాన్ ఉంటుంది. సో చాలా కోపం వస్తుంది అలాంటి వాళ్ళకి. అంటే ముక్కు మీద కోపం, అంటే ముక్కు మీద కోపం, మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకే కండరాలు ఇలా లావుగా ఉండే వాళ్ళకి పొరపాటున మీ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయకండి. ఎందుకంటే వాడు అంటే కసుమంటాడు, అంటే బుసుమంటాడు. ఎందుకని? వాడు మజిల్లోనే టెస్టోస్టెరాన్ ఉందండి. సో వాడు మా చేసే వ్యాయామాన్ని బట్టి వాడి మానసిక స్థితి ఉంటుంది. సో అందులో ఆక్సిజన్ లేదు, పేరు కండరం ఉంది. సో వాడు 100 మీటర్లు పరిగెత్తగలుగుతాడేమో, కానీ ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తమంటే పరిగెత్తలేడు. ఈవినింగ్ అయ్యేసరికి డీలా పడిపోతాడు. నాట్ మేస్, anise, maize. Excellent. This regulates sugar and your sugar toing, toing, drops down. Toing, toing, toing. The moment you consume this spice, this is a raw one, this is a fruit, nutmeg, and this is the seed, this is the flower. Both are excellent. Anise. Excellent spice, very few people are using. Every day these spices must go to regulate your sugar and cholesterol, my dear. All these have to be first kept in the oil. Never dump directly the spices in the water or in the vegetables. It is of no use. It is as good as you have not added anything. You are extracting only water soluble. Fat soluble will not be extracted unless until you roast them directly on the oil, without coming in contact with the water. Make them a powder form, hand pound powder form, and all of them put it in the oil. Okay. Look at our special forest based, look at the length of the cinnamon, and the smell itself kills you. This is a cardamom, pure cardamom of the forest. You look at the length, 12 mm length. It is called 12 mm, 8 mm close, and 6 mm to 8 mm close, and 12 mm highest quality of. You can see the seeds inside, you can see from outside. Like mussels you can see. You know, this is the most healthiest cardamom. You will not get, once you take this cardamom, you will not touch, you will know how dirty, how inferior in the market the cardamom is. I am telling you, only when you use it you will realize.